ప్రేరణ విషయంలో ఈరోజు నాగార్జున ఏం చెప్పబోతున్నాడు? మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, పునర్నవి వితిక వచ్చినప్పుడు వాళ్ళిచ్చిన రాంగ్ జడ్జ్‌మెంట్ కారణంగా ప్రేరణకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. లేకపోతే తను థర్డ్ డే అంటే తేజ ప్లేస్‌లో కానీ, లేకపోతే ఇంకొకరి ప్లేస్‌లో గానీ తను ఆడే అవకాశం వచ్చుండేది ఫోర్త్ కంటెండర్‌గా. అయితే ఆ అవకాశాన్ని ఇద్దరు కూడా రాంగ్ జడ్జ్‌మెంట్ ద్వారా తీసేశారు. ఎందుకని అంటే అటు గౌతమ్ ఫోర్త్ పొజిషన్ ఇచ్చి, తర్వాత మళ్ళీ ఆఖరికి గౌతమ్ బాగా ఆడాడు నీకన్నా అని అన్నప్పుడు, మరి థర్డ్ పొజిషన్ ప్రేరణకి ఇవ్వడంలో తప్పే కదా! సో, ఆ విషయం మీద ప్రేరణ బాగా హర్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ మాటను వినిపించుకోలేదు. అయితే బాధతో అలాగే కుమిలిపోతూ ఉంటుంది. ఈ విషయం మీద నాగార్జున ప్రశ్నించడం జరిగింది. ప్రేరణ నీకు గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం నువ్వు సెండ్ ఆఫ్ ఇవ్వాలని గూడా నువ్వు అడగట్లేదా అనేసి నీకు అనిపించలేదా అనేసంటే, అప్పుడు ప్రేరణ ఒక మాట అంటుంది. సార్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళిచ్చిన జడ్జ్‌మెంట్ నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు థర్డ్ పొజిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నేను కరెక్ట్‌గా ఆడలేదు అని చెప్పడం జరిగింది. అది నేను తీసుకోలేకపోయాను. వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను హగ్ ఇచ్చాను, బాయ్ అని కూడా చెప్పాను. కానీ నా జెన్యూన్ ఎమోషన్స్‌ని బట్టి నేను చూసినట్టయితే వాళ్ళు నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంటే అది నాకు రాంగ్‌గా అనిపించింది. అంతే తప్ప నేను వేరే విధంగా నేను వాళ్ళని అవమానించలేదు అని క్లారిటీ ఇవ్వడంతో అప్పుడు నాగార్జున అంటాడు, ఐ రెస్పెక్ట్ యువర్ జెన్యూన్ ఎమోషన్స్. వెల్ ప్లేడ్ ప్రేరణ. చాలా బాగా ఆడావు. బట్ నువ్వు నీకు బ్లాక్ బ్రైజ్ వచ్చినప్పటికి కూడా నువ్వు ఆడిన ఆట బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట.